మీరందరూ ఒక నిమిషం ఆగారండి. విశ్లేషకులు అంతసేపు చాలా ఓపిక ఆయన వింటా ఉన్నారు. ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వరరావు గారు. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ని టార్గెట్ చేశాయి. ఎవరెవరి వ్యూహాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధే మళ్ళీ గెలిపిస్తుంది అనేటువంటి ధీమా వాళ్ళది. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ వైఫల్యాలు ప్లస్ బీఆర్ఎస్ఏ కావాలి అని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడే చాలా బాగుండేది అనేటువంటి ప్రజలు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. ఇక బీజేపీ మాత్రం ఈ రెండింటితో చాలా విసిగిపోయి ఉన్నారు. మేము మాత్రమే ప్రత్యామ్నాయము ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో, సో అధికారం మాదే, డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ తథ్యం అనేటువంటిది వీళ్ళు అన్నారు. సో దీనికోసం అన్ని పార్టీలు కూడా పాదయాత్రలకి సిద్ధమవుతా ఉన్నారు. సో ఈ యాత్రల వల్ల అంత ధైర్యంగా ప్రజల్ని ఎదుర్కొనేటువంటి ఈ పార్టీ నాయకులు ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానం ఉందంటారా? రోజా గారు, మూడు పార్టీలు కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, మరొక ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను చూసినప్పుడు అక్కడ బీజేపీ భాగస్వామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఒకటే అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం కానీ వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలను అమలు జరపడానికి ఆపసోపాలు పడుతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు రవికుమార్ గారు చెప్పారు, ప్రభుత్వాల వైఫల్యాలే మాకు ఆలంబన అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు కూడా చేసింది అదే. యూపీఏ హయాంలో జరిగినటువంటి వైఫల్యాలని, సమస్యలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి భ్రమలు కల్పించి ఆయన అధికారానికి వచ్చారు. ఇప్పుడు ప్రతి పార్టీ చేస్తున్నది అదే. గడిచినటువంటి 15-20 సంవత్సరాలుగా ఏ రాష్ట్రంలో చూసినా కానీ ప్రతిపక్షం చేసేది ఏమీ లేదు. ప్రభుత్వ పక్షం యొక్క వైఫల్యాలను సొమ్ము చేసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అందుకని ఇక్కడ కాంగ్రెస్ వాగ్దానాలను అమలు జరపడంలో కొంతమేరకు కొన్నిటిని అమలు జరిపింది, అత్యధిక భాగం అమలు జరపడానికి ఇబ్బందులు పడుతూ ఉంది. దాన్ని అడ్మిట్ చేయడానికి ఏ అధికార పక్షం కూడా అంగీకరించదు. అదే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే, ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా జనం తప్పు చేశారు అని పశ్చాత్తాపడుతున్నారు, మాకు తిరిగి పట్టం కట్టడానికి ఉత్సాహపడుతున్నారు అనేటువంటి ప్రచారం మొదటి నుంచి కూడా ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. పోనీ దానికి అనుగుణంగా ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ కి ఏమన్నా జనం ఓట్లు వేశారా అంటే, అంతకుముందు అసెంబ్లీలో వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా తగ్గిపోయింది. అందుకని ఎవరికేమో వాళ్ళు ఆడుతున్నారు. ఇక బీజేపీ ఇక్కడ అధికారంలో లేదు కనుక మరి బీజేపీ గురించి మనం ఏం మాట్లాడుకోవాలా? బీజేపీ రెండింజన్ల పాలన గురించి, లేకపోతే బీజేపీ పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటివి. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో 4,000 సామాజిక పెన్షన్స్ ఇస్తా ఉంటే ఇక్కడ 2,000 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఉంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. రెండు చోట్ల కూడా నాణ్యమైనటువంటి సన్నవ్యయం ఇస్తున్నారు. మరి ఈ పథకాలన్నీ ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా ఉన్నాయా? దేశానికే రోల్ మోడల్ గా ఉంది గుజరాత్ అని చెప్పుకున్నటువంటి గుజరాత్ లో ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్స్ ఎన్ని? ఇట్లాంటి పథకాలు ఎక్కడన్నా అమలు జరుగుతున్నాయా? అందుకని ఈ పథకాల అమలు కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలు ఎవరు అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా కానీ ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ గురించి రవికుమార్ గారు చెప్పారు. ఎస్, ప్రాబ్లం ఉన్నమాట నిజం, చెల్లించడం మాట నిజం, ఇబ్బందులు పడుతున్న మాట నిజం. మరి ఆంధ్రప్రదేశ్లో మీరు భాగస్వామిగా ఉన్నారే, అక్కడ సమస్య ఏంటి? అక్కడ కూడా ఇదే కదా ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉన్నది. ఆరోగ్యశ్రీకి నిధులు చెల్లించకపోవడంతో మేము ఆపేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు కూడా చెప్తున్నాయి. అందుకని మనం ఒక పార్టీని విమర్శించే ముందు మనం అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి చోట్ల ఏమిటి,
లేదా మనకే పూర్తి అధికారం ఉన్నటువంటి చోట్ల ఏమిటనేటువంటిది కూడా చెప్పాలి. అందుకని రెండింజల పాలనతో మేము తెలంగాణని ఉద్ధరిస్తా ఉంటున్నారు. ఓకే, మీరు చెప్తున్నది నిజమే అనే దానికి ఆధారం ఏమిటి? 2004 నుంచి మధ్యప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఒక ఏడాది మీరు వచ్చేదే ఉద్ధరించడానికి మధ్యలో ఒక ఏడాది బీజేపీ ఉన్నది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ సర్కారు ఉన్నది. మరి ఆ మధ్యప్రదేశ్ పరిస్థితి ఏమిటి? వాళ్ళ మానవాభివృద్ధి సూచికల్లో కానీ, దారిద్ర్యంలో కానీ, లేకపోతే ఇతరత్ర సంక్షేమ పథకాల్లో ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్? ఎందుకని రెండింజల పాలనలో అంత దరిద్రంలో ఆ రాష్ట్రాన్ని ఉంచారు? ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ కూడా ఎక్కువ కాలం, లేదా బీహార్ వాళ్ళ మిత్రులు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలే కదా. ఈ రెండింజల పాలన ఎందుకని అక్కడ ఫలితాలను ఇవ్వలేదు? అక్కడ ఇవ్వని ఫలితాలు ఆ తెలంగాణలో లేదా మరొక రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు అనేటువంటిది సమస్య. అసలు ఆంధ్రప్రదేశ్ లో అయితే మనం 2024లో చూసాం. అక్కడ 3 పార్టీలు ఒక కూటమిగా కట్టినప్పటికీ కేవలం తెలుగుదేశం, జనసేన పార్టీ మాత్రమే మేనిఫెస్టో మాది అని చెప్పేసుకుంటే బీజేపీ మాకేం సంబంధం లేదన్నట్టుగా పక్కకు పెట్టేసింది. మరి అటువంటి పార్టీ మేము రెండింజల పాలనతో తెలంగాణను ఉద్ధరిస్తామంటే ఎట్లా నమ్ముతారు? అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. రాష్ట్రానికి సమస్యలు ఉన్నమాట వాస్తవం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి అంత తేలిక ఏమి కాదు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి మమ్మల్ని చూసే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఆ ఫలితాలే కదా ప్రతిబింబిస్తా ఉన్నాయి. అవే కదా మరి మా విజయానికి మెట్లుగా మారుతున్నాయి అని చెప్తున్నారు కదా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉప ఎన్నికల్లో కావచ్చు, స్థానికల్లో కావచ్చు వచ్చినటువంటి రిజల్ట్ అంతా కూడా మేం చేస్తున్నది చూసే కదా మమ్మల్ని నమ్ముతున్నారు ప్రజలు అనే కదా వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. ఉప ఎన్నికల గురించి